ట్యూస్డే మార్నింగ్ అంతా పూజని కంప్లీట్ చేసుకున్నాను. నా పూజని కంప్లీట్ అయ్యే లోపల అరౌండ్ 1 అవర్ కంప్లీట్ అవుతుంది. 1 అవర్ కావాలన్నమాట. 1 అవర్ 1.5 అవర్ అవుతుంది. నా మొత్తం పూజని కంప్లీట్ చేసుకొని పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళాను. నేను దీపారాధనకి యూజ్ చేసే నూనె వచ్చి కొబ్బరి నూనెతోనే దీపారాధన చేస్తాను. ఈ మిల్లెల్లో అంతా చేస్తారు కదా కొబ్బరి నూనె, అదే యూజ్ చేస్తాను. మీకు మన పూజ గదిలో పాజిటివ్ వైబ్ రావాలి అనేది ఎందుకనేసి నేను కొబ్బరి నూనెలకి కొద్దిగా పచ్చికర్పూరం అనేది వేస్తానన్నమాట. అలా వేస్తే స్మెల్ బాగా వస్తుంది. నేను మీకు ఈ టిప్ నచ్చినట్లయితే యూజ్ చేయండి. పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళాను, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి. అరౌండ్ వెళ్ళొచ్చే లోపల 11 అలా అవుతుంది అనమాట. 11:32 అవుతుంది, 11:30 అవుతుంది. రాగానే కొద్దిగా రెస్ట్ తీసుకొని యాజ్ యూజువల్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు నా లంచ్లోకి వచ్చి గుత్తి వంకాయ కూర, చింతపండు చారు, ట్యూస్డే కాబట్టి మా వారు పాయసం చేయమన్నారు. మా వారి కోసం సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేశాను. మా వారికి ఎంత ఇష్టమైన సగ్గుబియ్యం పాయసం టేస్టీగా వచ్చింది అనమాట. ఇంకా కాలేజీ రెసిపీ షేర్ చేస్తాను. వంకాయలకి మసాలా స్టఫింగ్ చేసి గుత్తి వంకాయ కూర నాకు చాలా ఇష్టమైన రెసిపీ అనమాట. దారిలో వచ్చేటప్పుడు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, అవి పర్చేస్. వైట్ అండ్ ఎల్లో, రెడ్ అండ్ పింక్ తెచ్చారనమాట. అరౌండ్ 50 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క మొక్క. చాలా బాగున్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రొటీన్ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్